మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షి కూడా ఉంటుందా? లేకపోతే వేరే మనస్సాక్షి ఉంటుందా అనుకోవచ్చు. చూడండి, దేవుని వాక్యములో ఆ మాట అనేక సార్లు పర్యాయ పదాలుగా కూడా వాడబడింది. మంచి మనస్సాక్షి ఎక్కడుంటుంది? మనస్సాక్షి అసలు మనస్సాక్షి ఎక్కడుంటుంది అంటే మనస్సు యొక్క మనస్సాక్షి. మనస్సునే మనస్సాక్షిగా అనొచ్చు కూడా కొన్నిసార్లు. మనస్సు ఏంటి, హృదయం ఏంటి? వేరువేరా? మనస్సు, హృదయం, ఆత్మ ఇవి వేరువేరా? వేరువేరే ఖచ్చితంగా. హృదయం వేరు, మనస్సు వేరు, మనస్సాక్షి వేరు, ఆత్మ వేరు. దేవునికి స్తోత్రం. ఆత్మ హృదయంతరంగం కాదు, హృదయంతరంగం మనస్సు కాదు, మనస్సు మనస్సాక్షి కాదు. ఇవి కాకుండా మళ్ళీ మనుషుడు శరీరము కలిగి ఉన్నాడు, ప్రాణమును కలిగి ఉన్నాడు. ప్రాణం అంటే రక్తం. ఈ శరీరంలో ప్రవహిస్తుంది రక్తం. రక్తమే ప్రతి జీవికి ప్రాణం. శరీరం వేరు, ప్రాణం వేరు, మనస్సు వేరు, మనస్సాక్షి వేరు, హృదయంతరంగం వేరు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా విడివిడిగా చక్కగా దేవుని వాక్యంలో నుంచి మనం చూడొచ్చు. తగిన సమయం దానికి ఉంటుంది, ఆ సమయంలో మనం చూడొచ్చు. ఈరోజు మనం చూస్తున్న విషయం ఏమిటంటే మనస్సాక్షి. స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి అందరూ చెప్పండి. మంచి మనస్సాక్షి. అది దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని పిల్లలు, దేవుని సమాజము కొరత పడి ఉన్నటువంటి విషయం ఏమిటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్న స్థితి. మంచి మనస్సాక్షిగా నీ మనస్సాక్షి ఉందా? మంచి మనస్సాక్షినిగా నీ మనస్సాక్షిని నీవు కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తే, నా మనస్సాక్షి మంచిగా ఉంది, మంచి మనస్సాక్షినిగానే నేను నా మనస్సాక్షిని కలిగి ఉన్నాను. మనస్సాక్ష ఏంటంటే అది అని అడిగే స్థితిలో ఎవరన్నా ఉన్నారా? మనస్సేంటి, మనస్సాక్షి ఏంటి, అసలు ఏంటి పదాలు, ఈ మాటలు ఎప్పుడు వినలేదే అనేటటువంటి విధానంలో చూడండి, ఇంకా చెప్పాలంటే వెళ్ళిపోతుంది ఆ స్థితిలోనికి. దేవుని పిల్లలారా, మనస్సాక్షి పాడైపోతే, మనస్సాక్షి చీకటైపోతే చూడండి, అది చాలా చాలా తీవ్రమైనటువంటి స్థితి. దేవుని వాక్యము మనకు ఎంతగానో దీనిని గురించి జాగ్రత్త చెప్తుంది. నీ మనస్సాక్షిని మంచి మనస్సాక్షినిగా